నేను ఇంతకుముందు ఈ హెమ్మింగ్ టేప్ గురించి ఒక చిన్న షార్ట్ పెట్టినప్పుడు నాకు ఆ షార్ట్‌లో వచ్చిన కామెంట్‌లో ఒకన్న మెసేజ్ చేశాడు. ఏంటంటే, ఈ హెమ్మింగ్ టేపు మనం అంటే క్లాత్‌కి స్టిచ్ చేసిన తర్వాత వాటర్‌లో పెట్టి మనం వాష్ చేస్తే ఆ క్లాత్‌ని ఊడిపోతుంది అనేసి కామెంట్ చేశాడు. కరెక్టే. ఆ అన్న చెప్పింది కరెక్టే. ఇది వాష్ చేస్తే ఈ క్లాత్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, మనం ఎలాగో తీసుకున్నాం కదా ఈ ప్రోడక్ట్‌ని. ఒక టైలర్‌గా ఈ ప్రోడక్ట్‌ని వేస్ట్ చేయడం మనకు నచ్చదు కాబట్టి ఒక క్లాత్‌నైతే తీసుకున్నాను. ఈ క్లాత్‌కి ఒక సైడ్ వచ్చేసి ఇలా చిన్న కటింగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ కటింగ్‌ని మెయిన్ క్లాత్‌ని అలాగే లోపల సైడ్ క్లాత్‌ని చెక్ చేసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా కింది వైపుకి వెళ్ళే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఈ హెమ్మింగ్ టేప్ ఉంది కదా! ఈ హెమ్మింగ్ టేప్‌ని యూజ్ చేసే కన్నా ముందు వచ్చేసి మనము ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా మన దగ్గర. ఈ ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకొని మనం ఎక్కడైతే కట్ అయి ఉంటుందో చూడండి. ఈ కట్ అయిన ప్లేస్‌లో ఈ ఎడ్జెస్ అమ్మటి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఫస్ట్ వచ్చేసి మనము మీకు ఎంత విడ్త్‌లో కావాలో అలా కొంచెం అప్లై చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ టేప్ ఉంది కదా! దీన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇలా ఒక పీస్ తీసుకొని ఫస్ట్ మనము ఈ గ్లూ అప్లై చేసాం కదా! దాని మీద ఫస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా సైడ్‌కి ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇంకొంచెం టేప్‌ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్స్‌ని మనం కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ అనేవి మనకు మిగులుతూ ఉంటాయి కదా! ఆ పీసెస్ అన్నిటిని కలెక్ట్ చేసుకోండి. ఇందులోకి ఇలా ఒక చిన్న క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా! ఇదొచ్చేసి ఒక సైడు గ్లూ ఉంటుంది ఈ క్యాన్వాస్ పేపర్‌కి. జనరల్‌గా మనము ఐరన్ చేసినప్పుడు స్టిఫ్‌గా అవుతుంది కదా! ఈ క్లాత్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ పీస్‌ని కూడా దీని మీద ఇలా పెట్టుకుంటున్నాను. దీనిపైన ఐరన్ చేసుకోవాలి. ఈ క్లాత్‌ని ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు కిందొచ్చేసి ఇలాంటి ఒక అట్ట ముక్క అనేది తీసుకోవాలి. లేకుంటే కింద అనేది అంటుకునేస్తుంది. ఈ విధంగా వస్తుంది. చూడండి. మనకు ఎక్కడా కూడా కట్ అయినట్టు అనేది కనిపించదు. చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇదొచ్చేసి క్లాత్ అనేది మనకు వాష్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది రిమూవ్ అవుతుంది. ఇది రిమూవ్ అయినా క్యాన్వాస్ పేపర్ అనేది రిమూవ్ కాదు. కొంత టైం తీసుకుంటుంది క్యాన్వాస్ పేపర్ రిమూవ్ అవ్వాలంటే. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రై చేసుకోవాలి.